Hi friends, today topic is how to speak in your friends or relatives and families. సో చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడాలని ఉంటుంది, కానీ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఇది రాంగ్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అని ఉంటుంది. బట్ మీకు మాట్లాడే సెంటెన్సు, వర్డ్స్ అవన్నీ మీకు పర్ఫెక్ట్గా తెలుసు, బట్ మీకు మాట్లాడే ప్రాసెస్ మాత్రం తెలీదు. బట్ ఈరోజు నేను మీకు మాట్లాడే ప్రాసెస్ ఎలా మాట్లాడాలి నీ ఫ్రెండ్స్తో కానీ సార్స్తో కానీ నేను మీకు నేర్పిస్తాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు ఏం అర్థం కాలేదు, ఇంకా ఏం కావాలి, ఐ మీన్ రెజ్యూమ్స్ క్రియేట్ చేయటం, మీకు ఓన్గా రెజ్యూమ్స్ క్రియేట్ చేయటం నేను చెప్తాను. ఒకవేళ మీకు రాకపోతే నాకు సెండ్ చేయండి మీ పేరు అవన్నీ, మీకు రెజ్యూమ్స్ కూడా నేను క్రియేట్ చేస్తాను. మీరు అసలు ఇబ్బందే పడాల్సిన అవసరం లేదు. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలానే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి. స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు. అసలు మీకు ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ సార్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ సీనియర్స్తో కానీ ఎలా మాట్లాడాలో నేను మీకు నేర్పిస్తాను. సో నేను ఇక్కడ 2 ఫ్రెండ్స్ని తీసుకున్నానండి. ఒకటి రాము అండ్ దీపు. సో మీరు న్యాచురల్గా వెళ్తారు కదా క్రికెట్ స్టేడియంకి, అలా వెళ్ళినప్పుడు మీరు ఫ్రెండ్స్తో మాట్లాడతారు. అలా ఎలా ఉన్నావురా మామ అని అంటారు కదా. సో ఫస్ట్ మీరు ఏం అంటారంటే హాయ్రా మామ, ఏదో హాయ్రా హాయ్రా యాసీన్, హాయ్రా యూసఫ్ అని అన్నప్పుడు వాళ్ళు విష్ చేస్తారు. ఎలా అని హలోరా అంటే మనం ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. వాళ్ళు అడుగుతారు ఏంట్రా మామ సడన్గా చేంజ్ అవ్వంటే నువ్వు అప్పుడు చెప్పు, నేను ఈ రోజు నుంచి ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటున్నాను, నువ్వు కూడా మాట్లాడరా, మనం ఎడ్యుకేషన్ అనే డిగ్రీ ఎంబీఏ కంప్లీట్ అయ్యేలోపు మనం ఒక రేంజ్లో ఉంటాము, అంటే ఇంగ్లీష్ మాట్లాడటంలో మంచిగా ఉంటామని మీరు స్టార్ట్ చేసి చెప్పండి. హాయ్రా మామ అన్నప్పుడు వాడు హలోరా మామ అంటాడు. సో మీరు ఎవరికైనా సార్స్ కూడా హాయ్ సార్ అని చెప్పండి. సో వాళ్ళు ఎమ్మటే రెస్పెక్ట్ అంటే ఇమీడియట్గా రెస్పాండ్ ఇస్తారు హలోరా హలో అని. తర్వాత మీరు చెప్పండి ఏమని, హౌ ఆర్ యూ అని అడగండి. మీరు ఎలా ఉన్నారని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, యా ఐఎమ్ ఫైన్ అని చెప్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ హౌ ఆర్ యూ అని చెప్పరు, వాళ్ళు అడగరు మిమ్మల్ని. సో వాళ్ళు ఎలా అడగాలంటే హౌ అబౌట్ యూ అని అడుగుతారు. అంటే సేమ్ మీనింగ్, మీరు ఎలా ఉన్నారనే మీనింగ్నే వాళ్ళు ఇలా కన్వే చేసి హౌ అబౌట్ యూ అని అడుగుతారు. అంటే సో మీనింగ్ డిఫరెంట్, బట్ మనం అడిగే ప్రాసెసే వేరు. సో మీనింగ్ సేమ్, బట్ మనం అడిగే ప్రాసెసే వేరు. తర్వాత వాళ్ళు నువ్వేం చెప్పాలి, ఇట్స్ గుడ్ అని చెప్పాలి. లేకపోతే మీ ఫ్రెండ్స్ అయితే ఓకే గుడ్ అని చెప్పండి. లేకపోతే మీ సీనియర్స్ అనుకో యా ఐఎమ్ గుడ్ అని చెప్పండి. తర్వాత మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమైనా టాపిక్ చెప్పారనుకో, ఐ మీన్ ఏమైనా మ్యాటర్ చెప్తున్నారు, యా టుడే ఐ విల్ గో టు టెంపుల్, టుడే ఐ విల్ గో టు క్రికెట్ స్టేడియం, టుడే ఐ విల్ గో టు మ్యూజియం అండ్ లైబ్రరీ, ఏదో ఒక టాపిక్ చెప్తున్నారు. బట్ వాడికి అయితే అస్సలు అర్థం కాలేదు. వాడు మిమ్మల్ని అరే మా అమ్మ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు అని అడిగటాన్ని ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తాం అంటే సే ఇట్ అగైన్. యా సే ఇట్ అగైన్ అంటే మళ్ళీ చెప్పు అని అర్థం. తో నువ్వు మళ్ళీ చెప్పావు అదే టాపిక్ని మళ్ళీ చెప్పావు, చెప్తే వాడు ఏమంటాడు, అర్థమైతే ఓకే అంటాడు. మీరు మీ సార్స్ చెప్పినప్పుడు మీరు ఎలా అనాలంటే యస్ ఐ గాట్ ఇట్ అనాలి. ఎస్ యా 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 ఐ గాట్ ఇట్ అనాలి. మనం అప్పుడప్పుడు యా షోర్ అనేవి యూస్ చేయాలి, చాలా ప్రొఫెషన్గా ఉంటుంది. అది ఎక్కడ ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. తర్వాత వాడు యా ఐ గాట్ ఇట్ అని చెప్పిన తర్వాత మీరేం చెప్తారు, యా థ్యాంక్ యూ రా మామ అని చెప్పు. వాడికి అర్థమైందిగా ఓకే థ్యాంక్ యూ రా మామ అంటే వాడు అంటాడు నో ఇష్యూ, నువ్వు ఫ్రెండ్స్ కాబట్టి నో ఇష్యూ అంటారు. లేకపోతే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అనుకో యా ఇట్స్ ఓకే అనొచ్చు. మీ సార్స్ అయితే మీ సార్ కంపల్సరీగా సీనియర్స్ అయితే వెల్కమ్ అని చెప్పండి. ఎందుకంటే ఇలా మనం కనుక మాట్లాడితే చాలా చాలా అంటే ఒక ప్రొఫెషనల్ వేలో చాలా రెస్పెక్ట్గా ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు ఒక రిపీట్ చేస్తున్నాను. మనం ఎలా స్టార్ట్ చేయాలంటే హాయ్ రా మామ, హాయ్ అని మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు హలో అని అంటారు, విష్ చేస్తారు. సో హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారని నేను అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్తారు, యా ఐఎమ్ ఫైన్ అని చెప్తారు. మళ్ళీ వాళ్ళు మీరు ఎలా ఉన్నారు అని అడగటాన్ని హౌ అబౌట్ యూ అని అడుగుతారు. అంటే హౌ ఆర్ యూ, హౌ అబౌట్ యూ సేమ్ మీనింగే, బట్ అంటే ఐ మీన్ సేమ్ మీనింగే కానీ ఈ డిఫరెంట్ వేస్. సో వాళ్ళు నువ్వేం చెప్తావు, ఇట్స్ గుడ్, ఓకే నేను గుడ్గా ఉన్నానని చెప్పాలి. క్లోజ్ ఫ్రెండ్స్ అయితే గుడ్, అదే మీ సీనియర్స్ మీ సార్స్ అయితే యా ఐఎమ్ గుడ్ అని చెప్పండి. ఇక్కడ మళ్ళీ యా అని మెన్షన్ చేయండి, యా ఐఎమ్ గుడ్ అని చెప్పండి. తర్వాత మీరు ఏదైనా విషయం గురించి చెప్పినప్పుడు బట్ వాళ్ళకి అర్థం కాలేదు, అప్పుడు ఏం చెప్పాలి, మళ్ళీ చెప్పు అని అంటానే సే ఇట్ అగైన్ అంటారు. సో నువ్వు వాళ్ళు ఏమంటారు సే ఇట్ అగైన్ అని చెప్తారు అని అడిగినప్పుడు నువ్వు మళ్ళీ ఈ టాపిక్ని ఏదో ఒక అంటే నువ్వు ఇందాక చెప్పిన టాపిక్ని రిపీట్ చేయండి. చేస్తే వాడికి అర్థమైందనుకో, ఐ మీన్ అర్థమైందనుకో ఓకే
ఓకే అని చెప్తారు. ఏమైనా సార్స్ మనకి చెప్పినప్పుడు మనకు అర్థమైనప్పుడు మనం ఎలా చెప్పాలంటే యెస్ ఐ గాట్ ఇట్. యాహ్! అహా! యెస్ కాదు. యాహ్! ఐ గాట్ ఇట్. యెస్ ఐ గాట్ ఇట్ అని కూడా చెప్పొచ్చు. యాహ్! ఐ గాట్ ఇట్ అని చెప్పొచ్చు. నీకు అర్థమైపోయింది కంప్లీట్‌గా. సో, థాంక్స్ రా చెప్పినోడు చెప్పినోళ్ళు గాని, వాళ్ళు గాని థాంక్స్ రా అంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? యాహ్! నో ఇష్యూ రా అని చెప్పాలి. ఏం అవసరం లేదురా అని చెప్పాలి ఫ్రెండ్స్ అయితే. ఎవరైనా అన్నోన్ పర్సన్ అంటేనే ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. సార్స్ కానీ, సీనియర్స్ అయితే కంపల్సరీగా వెల్కమ్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ నేనైతే అనుకుంటున్నా మీకు అర్థమైందని. సో, మీకు గనక నిజంగా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఇంకా సింపుల్ వేలో ఎలా చెప్పాలో నేను చెప్తున్నాను. సో, ఇదే టాపిక్ నేను డైలీ మీకు చెప్తాను. చెప్తాను. సో, మీరు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు రెజ్యూమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను. అలానే మెయిల్ ఐడీస్ కూడా మీకు ఎవరికైతే లేవో నాకు మీరు మీ పేర్లు అవన్నీ నాకు మెసేజ్ చేయండి. నేను మీకు మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తాను. అలానే మెయిల్ ఐడీ ఎలా క్రియేట్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.